ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? 3 సంవత్సరాల నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. మీకు పిల్లలు భర్త చనిపోయారమ్మా. పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నారని చూడండి అనేసారండి. చూడనని మొహమే చెప్పారా? ఇంకేం పోషకారం ఏం లేదండి. ఇందులో వల్లే పెడుతున్నారు 3 నెలల నుంచి రోజుకోకళ్ళు. మా అయిన వాళ్ళందరికీ ఎవరు చూడండి అని చేతులు ఎత్తేసారు. అంతేలే ఈరోజు కన్న పిల్లలే దూరం అయ్యి చూడమని అంటే ఏ తల్లికి మరి పిల్లలు ఉండకూడదు అమ్మా, అసలు పిల్లలు ఏం ఉండకూడదు. ఉండకూడదు అసలు ఎవరికి తల్లి. ఎవరు బాధపడకండి, నాకు అర్థమవుతుందిలే కానీ బాధపడకలే కానీ ఎంత నరకమైన బతికి ఎవరికి అక్కకూడదమ్మా. నమస్తే తల్లి. నమస్తే. మీ పేరేంటమ్మా? నాగమణి అమ్మ. నాగమణి గారు, ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? 3 సంవత్సరాల నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. 3 ఏళ్ళ నుంచి? 8 నెలల నుంచి అంత ప్రాబ్లం వచ్చింది. మీకు ఇప్పుడు కేర్ హాస్పిటల్లో పనిచేసేదన్న మాయకి. ఏమా గట్టిగా కేర్ హాస్పిటల్లో పనిచేసేదన్న మాయ. కేర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేసేవారు. 8 నెలల నుంచి ఇంకా డ్యూటీకి ఏమి వెళ్తలేదమ్మా. ఆవిడ ఇంటికి ఆవిడ. ఎంత ఇచ్చేవారమ్మా జీతం? 10,000 పైన. 10,000 ఇచ్చేవారు. మీరు ఎంతమంది అంటే మీకు పిల్లలు? భర్త చనిపోయారమ్మా. పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నారని చూడండి అనేసారండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయి అండి. ఒక అమ్మాయి కిడ్నీ పోయిందండి. 2 అమ్మాయిలు. ఇంకొక అమ్మాయి నేను చూడండి నా పరిస్థితి బాగాలేదనేసి చూడనని మొహమే చెప్పారు. మా దగ్గర ఏం లేదు, మేము చూడలేమనేసారండి. తీసుకెళ్తాం అంతే. మా దగ్గర ఎట్లేదు. నా దగ్గర ఉన్న కాడికి అన్ని హాస్పిటల్ తిరిగానమ్మా. ఇది ఏటో చెప్పుకుంటున్నారమ్మా. నా నరాలు పట్టలేదు. ఒళ్ళంతా ఉబ్బిపోతున్నట్టు అయిపోతుంది. అవుతుందండి, అలా అవుతుంది. అన్నం అయ్యి వండుకున్నాం చేద్దామన్నా వండుకోలేకపోతున్నాను. ఇంకేం పోషకారం ఏం లేదండి. ఇందులో వల్లే పెడుతున్నారు 3 నెలల నుంచి రోజుకోకళ్ళు. ఇంకెన్ని నెలలు అయిందండి పాప. ఇంటికి వెళ్ళి ఆవిడ అద్దె గట్ట ఏమి తీసుకోలేదు. 1500. 1500 ఆవిడ అద్దె గట్ట ఏది తీసుకోలేదండి, వద్దనేసింది. లిగిస్తాను ఏదైనా చేసుకుందామంటే ఒక రోజు బాగుంటుందమ్మా, ఒక రోజు ఇలాగే కొంచెం జ్వరం వచ్చినట్టు నీరసం అనిపించి ఇలా కాలు ఆటలు చేరినట్టు. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారు? ఇది ప్రాబ్లం ఏం లేదన్న, ముందు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారమ్మ. అప్పుడు చూసి కొన్ని రోజులు మందులు ఆడకే తగ్గిపోయింది అన్నారు. మళ్ళీ కొంచెం లెంత్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. మళ్ళీ ఇది చూపించుకున్నాను, అది తగ్గింది అన్న తర్వాత ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. దుమ్ముల నొప్పి అమ్మ, దుమ్ములు ఒళ్ళంతా నొప్పి. ఈ దుమ్ములు గడికి ఎత్తలేను, ఎత్తి ఏం చేయలేను. నడువు నొప్పి, దుమ్ములు. ఇలా ఫుడ్ మంచిది తీసుకోవాలి. కాలుష్యం లేదు, లేదు సరిగ్గా మంచి భోజనం లేకపోతే నీకు తిండి లేదు. నువ్వన్నీ మంచి మెడిసిన్ మంచి భోజనం తీసుకుంటే నువ్వు మళ్ళీ రికవర్ అవుతావు. ఇవి తీసుకెళ్ళి మందులన్నీ వేసుకొని ఏం చేస్తావు అని మందు పంపించారండి. ఎవరు తోడు కూడా ఉండలేదమ్మా. ఒకదాన్ని అన్నం రాను. మనవాళ్ళు మనవరాలు ఎవరు లేరా? ఎవరు లేరమ్మా. అయిన వాళ్ళందరికీ ఎవరు చూడండి చేతులు ఎత్తేసారు. ఎవరో ఒకటి పెడుతున్నారని తింటున్నాను. ఆకలి అయితే చచ్చిపోలేదమ్మా. నేను చచ్చిపోయినట్టు ఆకలి కూడా చచ్చిపోతావు. ఆకలి చచ్చిపోలేదండి. ఎంతో మంది సాయం చేశానమ్మా. ఆకలికి బతకొచ్చు.
అంతేలే ఈరోజు కన్నపిల్లలే దూరం అయ్యి చూడమని అంటే ఏ తల్లికి మరి పిల్లలు కనకపోతే ఏ బాధ లేదు. పిల్లలు ఉండకూడదు అమ్మా, అసలు పిల్లలు ఏం ఉండకూడదు. ఉండకూడదు అసలు ఎవరికి తల్లి. ఎవరు బతకలాగే బాధపడకండి, నాకు అర్థమవుతుందిలే కానీ బాధపడకలే కానీ ఎంత నరకమైన బతికి ఎవరికి అక్కకూడదమ్మా. మాట్లాడినా మీ పిల్లలతో నేను? ఎవరు మాట్లాడరా? అలాగమ్మా చెప్పేశారు మరి అంత దారుణంగా మాట్లాడలేదు. అంత ఎవరు కన్న తల్లి ఎంతో కొంత నువ్వు నీ దగ్గర నీ స్థాయికి తగ్గట్టుగా ఎంతో కొంత చూసుంటావు కదా. మంది కూడా ఒక రూపాయి దాచుకోను ఉండదంతా ఏదో ఒకటి ఉన్నప్పుడల్లా మీకంటే లేకుండా చేసుకున్నారా? మందులు కొనుక్కోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్కే తిరుగుతున్నాను, అమ్మాయి అలా తెచ్చుకుని వేసుకుంటున్నాను. మీరు పక్కింట్లో ఉంటారమ్మా? ఎదురింట్లోనే ఉంటారా? చూస్తున్నారు, ఒక్కొక్కరు మంచిగా చూస్తున్నారు, వాళ్ళే నాకు పిల్లల్లో చూస్తున్నారు అని చెప్తున్నారు ఆవిడ. మరి అంతే కదా, చూడడానికి అన్న పిల్లలు పెంచి ఎంతో కొంత పోనీ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వచ్చి అట్లా అమ్మకి స్నానం చేయడం ఏదో ఒకటి చేస్తే పిల్లలు అందరి దగ్గర డబ్బులు ఉండాలని ఏం లేదు కానీ కనీసం కూర్చొని ఏదైనా మాట్లాడి టాబ్లెట్లు వేసినా వాళ్ళు కొంచెం ఊరట కలిగి ఉండను తల్లికి. ఇంకా రెండో కూతురు అదే కిడ్నీ ప్రాబ్లం అన్నారు కదా, ఆవిడ కూడా చూడన్నారా? ఆవిడ హాస్పిటల్లోనే ఉంటుంది అమ్మా. ఆవిడ ఇంకా రావడానికి ఛాన్స్ లేదు. ఉన్న కూతురు అంత ఎంతో ఆవిడ అలా. మీ జీతం వచ్చినప్పుడు ఏం చేసేవారు? వాళ్ళకే ఇచ్చిందన్న. ఎంత ఇచ్చేవారు? 8,000 అలాగే ఇచ్చింది. 8,000 వచ్చిన 10,000 8,000 వాళ్ళకి ఇచ్చేవారా? ఏ కూతురికి ఎక్కువ ఇచ్చేవారు? పెద్ద కూతురు దగ్గరే ఉండేదాన్ని. పెద్ద కూతురు అంటే షాప్ ఉంది వాళ్ళకేనా? షాప్ ఉన్న ఆవిడకి 8,000 ఇచ్చేవాళ్ళ? ఒకసారి మాట్లాడినా నేను. వద్దమ్మా ఏదైనా చేసుకుంటానని పెడుతుంది ఎవరన్నా ఏమైనా మాట్లాడితే. ఎలాగెలాగా ఎవరన్నా ఎదురు మాట్లాడితే ఏదైనా చేసుకుంటాను బెదిరిస్తున్నారా? ఓకే ఓకే. వద్దమ్మా వాళ్ళు చేశారని నేను కూడా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంది? అవునవును. సాగు ప్రసాదిస్తూ వాళ్ళను దేవుడు బాధపడకలేమ్మా. మరి ఇంకా బాధపడక అనడం అంత ఈజీ కాదులే కానీ మనం చెప్పడం బాగానే ఉంటుంది. కన్న పేగుకి అలా ఉండదు కదా. చూసుకో, ఏ తల్లిదండ్రులని పిల్లలు ఎందుకంటారు? మనకి కష్టం వచ్చినప్పుడు కొంచెం తోడుగా ఉంటారని కంటారు. ఏదో ఒక విధంగా మనుషులైనా పక్కన ఉండాలి, డబ్బులైనా సాయం చేయాలి. ఈ రెండూ లేకపోయి మనుషులు చూడడానికి కూడా రాకపోతే ఆవిడేం అనాదా? రాకన్నా అలా వదిలేయటానికి తప్పు కదా అమ్మా. చూడండి, మీ ఎక్కడ ఉంటారమ్మా పిల్లలు? ఏ ఏరియాలో ఉంటారు? దూరంగానే ఉన్నారమ్మ ఇద్దరు. దూరంగా అంటే అట్లా ఎక్కడ ఉన్నామని కూడా చెప్పట్లేదమ్మా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వైజాగ్లో ఉండేవారు ఇదివరకు? పెద్దవాడు ఉండేదమ్మా, ఆవిడ వెళ్ళిపోయింది. చిన్నవాడు ఎప్పుడు బిలాయిలోనే ఉండేదమ్మా. అసలు ఎక్కడ ఉన్నామని కూడా చెప్పట్లా. నెంబర్లు ఉన్నాయా? చేసారమ్మా, నెంబర్లు కూడా ఆపేసుకున్నారు. బ్లాక్లో పెట్టింటారు. చాలా కష్టమే ఇలా అయితే. మీరు మెయిన్ మీకు ఆరోగ్యం బాగాలేక కాదు, మీ పిల్లలు చూడడానికి రాలేదని ఒక మనోవ్యాధితో మీరు ఇట్లా అయిపోతున్నారు. తిండి సహించట్లేదు, టాబ్లెట్లు మీకు బాడీకి పట్టట్లేదు. మెయిన్ పిల్లల మీద బెంగ పెట్టుకున్నారు. మీ భర్త ఎలా చనిపోయారు? ఆయన కరోనాలో చనిపోయారు. ఆయన ఉండేటప్పుడు బాగానే ఉండేవారమ్మా మీరిద్దరు? బాగా చూసుకునేవారా? మీ ఆయన ఒకరు ఉండుంటే పిల్లలతో పని లేకపోయింది మీకు. వాళ్ళు చూస్తే అంతా చూడకపోతే అంత. ఆయన కనీసం ఏదో మీరు ఎలా ఉండేటప్పుడు ఆయన పని చేసి వంట చేసి మీకు భోజనం పెట్టినా మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండేవారు. ఏమైనా కనిపిస్తే చెప్పమంటారా మీ పిల్లలకి? ఎవరు కనబడరమ్మా నీకు? నాకే కనబడలే, నీకు కనబడతారమ్మా. సరేమ్మా, వంట మరి మీరు చేసుకుంటున్నారా? ఎవరైనా పెడుతున్నారమ్మా, ఏం లేదు. మీరు చేయట్లేదు కూడా? ఎవరొకరు టీ చక్క పొద్దున్న టిఫిన్ అన్నం ఎవరో చేసుకో. చేతులకి గ్రిప్ దొరకట్లేదు వంట చేసుకోవటానికి.
మనకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు, మీరా ఆవిడ? ఒకసారి ఆవిడ పిలవరా? ఇవేంటి ఇలాగ ఇవ్వట్లేదమ్మా, ఒకసారి వచ్చేస్తానే, ఒకసారి దగ్గరికి రావట్లేదు. ఆవిడ తెలుస్తుంది ఇలా ఉబ్బిపోయాయి మీ చేతులు పాపం. బ్లడ్ లేదు బాడీలో, బ్లడ్ లేక సరిగ్గా పోషణ లేక బోన్స్ వీక్ అయిపోయి పాపం మీకు అలా చలి బోన్స్లో ఇది లేకపోవటం వల్ల మీకు చలి వస్తుంది. జ్వరం అది కాదు, బాడీలో సరైన ఆహార పదార్థాలు ప్రోటీన్స్ లేవు మీకు, దానివల్ల ఇలా అయిపోతుంది. ఎవరు పెడతారు పాపం మీకు? ఇప్పుడు 8 నెలల నుంచి మీరు తిండి తినకుండా అలా ఉండిపోతే ఎవరికి ఏమవసరం అమ్మా అంత పట్టించుకొని మీకు పాపం. ఇంకా అయినా ఇరుగు పొరుగు మంచోళ్ళు కాబట్టి అదైనా మీకు సాయం చేసి పెడుతున్నారు. చూడలేక అసలు కలుస్తుంది అనుకోలేదు నేను, లక్కీగా కలిసింది. కొంచెం ఏమైనా హెల్ప్ అలాగే తప్పకుండా మేము రేషన్ ఇస్తాము. వండుకోలేకపోయినా మీరు ఎవరైతే కొద్ది రోజులు చూసుకుంటున్నారు కదా ఒక్కొక్కరు, అలా మీరు కొంచెం షేర్ చేసి పిలుస్తాము. అంటే మేము ఎలా అంటే భోజనం వండి పెట్టడానికి కాకుండా ఏమైనా ఆవిడకి ఎక్కడైనా పెట్టే సపోర్టింగ్ ఏమైనా చేస్తారు. ఆశ్రమమా? నాకు ఆశ్రమం తెలియదు ప్రజెంట్. ఎక్కడైనా పెట్టినానమ్మా. ఇప్పుడు ఆశ్రమాలు ఎలా ఉండంటే కొంచెం ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఉంటేనే తీసుకుంటారు. ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు తీసుకోవట్లేదు. ఇది అంటే వాళ్ళకి కూడా పని చేసే వాళ్ళు దొరకాలి కదా. ఎవరు చేస్తారు, ఎవరు తీసుకుంటారు? అలా ఏం కాదే, మనది అలా కాదే, తెలుసు కదా ఆవిడకి. ఏమ్మా వీడియోలో ఉన్నా మీరేం తప్పు చేయలేదమ్మా, ఇంకా మీకోసం మంచిగా చెప్పారు ఆవిడ. నా దగ్గర ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నన్ను ఖాళీ చేయమని అనలేదు, దేవతలాగా ఆవిడ నాకు దగ్గర రెంటే తీసుకోలేదని చెప్తున్నారు ఆవిడ. ఈమె చెప్తున్నారు మీకోసం. అంత అబ్బాయి ఎవరు ఆవిడ అని చెప్పి చూడాలనుకుంటారు. ఇంకా మీలాంటి వాళ్ళు ఉండాలి, వీధిలో ఒకరు ఉండాలి, మిమ్మల్ని చూసి ఇంకొకరు అలా దేవత రూపం ఎత్తేటట్టు ఉండాలన్నమాట. ఏమో రెంట్ తీసుకోకపోవడం కూడా ఆవిడ ఈ పరిస్థితిలో ఉండి మీరు ఖాళీ చేయని ఫోర్స్ చేయలేదు, రెంట్ అడగలేదు. అది ఎంత పెద్ద సాయం అమ్మా. కూతుర్లే పట్టించుకోలేదమ్మా. ఆవిడకి తోడబుట్టిన అక్కలాగా మీరు ఉండి ఆవిడకి కనీసం ఉంచారు. నైబర్స్ మీరు అందరు చాలా మంచి వాళ్ళే ఉన్నారు. ఒకరి కోసం ఇంకొకరు చెప్తున్నారు. సరే ఈవిడికి నేను 10,000 ఇస్తాను. మందులు ఏమైనా ఉంటే ఇంకొకసారి స్కానింగో లేకపోతే ఏమైనా ఉంటే కొంచెం చూసుకుంటారా? అదే ఆలోచించండి, నేనైతే రాసిస్తాను. మరండి మీదే బాధ్యత. చాలా కష్టం, రాకుండా కష్టం వచ్చింది. మెయిన్ ఏంటంటే మొదటి నుంచి ఫుడ్ సరిగ్గా లేక, ఫుడ్ సరిగ్గా లేదండి. తర్వాత ఆవిడ కొంచెం ఇవన్నీ తీసుకుని మనోడు ఏర్పడిపోయింది. మానసికంగా పిల్లలు చూసుకోకపోవడం, ఆర్థిక పరిస్థితి కూడా ఇదిగా ఉంది కదండి. అందువల్ల శారీరకంగా మానసికంగా పక్కింటి మనకే అర్థమైంది, పక్కింటిలో ఉన్న మనకే అర్థమైంది. కానీ కన్నతల్లి ఆవిడ కన్న పిల్లలకి అర్థం కాకపోవడం కొంచెం బాధాకరం. అసలు పిల్లలే కనకూడదు అనేస్తుంది ఆవిడైతే. నిజమే. మరి ఇంత సిచ్యువేషన్ చూసి ఎవరికైనా నాకే అనిపిస్తుంది, అమ్మాయిలు అయ్యింటే ఆ సిచ్యువేషన్ ఉంచారంట. మగ పిల్లలు అయితే కొన్ని అనుకోవటానికి, అదే కదా, ఆడపిల్లలు ఏంటి ఇంకో తల్లి కష్టం అర్థం కాలేదంటే కొంచెం బాధే. సరేనమ్మా, తీసుకోండి. సరేనా? ఇంక తీసుకురండి. బిస్కెట్లు ఏమైనా తీసుకొచ్చారమ్మా? బిస్కెట్లు తింటారు కదా. చాలా చాలా హెల్ప్ చేశారు. బట్టలు ఉతుక్కోవడానికి, మీరు స్నానం చేయడానికి మీకు ఏవి కావాలో అవి పెట్టాము. రేషన్ అది ఇవ్వలేదు, ఓకేనా? వండుకోలేకపోతున్నారని అంతే. ఇవి మీకు అవసరం కాబట్టి బ్యాగ్ కూడా ఉంచుకోండి మీరే. అందులో చేయండి. చీర ఇస్తాము మీకు, ఎప్పుడైనా వీలవుతే పెట్టుకోండి. లేదంటే మిమ్మల్ని ఎవరైనా చూసిన వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసేయండి, తప్పలేదు. మీకు ఆల్రెడీ కొన్ని చీరలు ఉన్నాయి కనబడుతున్నాయి, కానీ నాకు ఇవ్వడం నా ధర్మం. తీసుకోండి. పచ్చడి ఏం తింటారేటమ్మా? పచ్చడి ఓవర్ హీట్ అయిపోతుంది, పచ్చడి వద్దులేండి. వాటిగానే ఫ్రూట్స్ ఏమైతే పెట్టడం కదండి. నాకు ఐడియా లేదు.
సరే అయితే ఎలాగో మీ నోట్లో ఫ్రూట్స్ అన్నారు కదా, ఏమైనా ఫ్రూట్స్ బ్రెడ్ ఏమైనా ఉంటే తెచ్చి పెట్టండి ఆవిడకి. మీరే పెట్టేయండి మేడం. ఇక అమ్మ ఏమైనా తెప్పించుకో, 500 బ్రెడ్ ఏదైనా ఉంటే. ఎంతమందికో ఆవిడకి మంచి బాధపడతారు. దేవుడే పంపించాడు ఆ మేడం గారు. నిజంగా అసలు కాల్ ఇచ్చేస్తారు అనుకోలేదు ఆంటీ నేనైతే మాత్రం. మేము అలా ఆపించి దేవుడే పంపించారు. అది కనీసం నిజంగా చెప్పడం పాలు ప్యాకెట్ తెచ్చుకోవడం లేదండి, అంత పరిస్థితులు ఉందండి. మీకు తొందరలోనే ఇంకా తొందరగా ఆరోగ్యం క్యూర్ అవ్వాలి, లేదంటే ఆశ్రమం మంచిది ఏదైనా దొరకాలి. ఈ వీడియో చూసి ఎవరైనా ఆశ్రమాలు వచ్చి తీసుకెళ్తామనన్నా మేము వచ్చినందుకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, ఉండాలి. అది సరేనమ్మా, మరి నేను వెళ్ళిరానా తల్లి? నైట్కి ఏమైనా పాలు తాగండి, సరేనా నాగమణి గారు? వెళ్ళిరానా?